నేను మీ శోభ. హిరమండలో ఎంపీపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు మాస్టర్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరిన హిరమండలం మండల ప్రజా ప్రతినిధులు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజా ప్రతినిధులను తెలుగుదేశం కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరినందుకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా తూలుగు తిరుపతిరావు మాస్టర్ రాకతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం రెట్టింపు అవుతుందని మామిడి గోవిందరావు కొనియాడారు. అలాగే స్థానికేతర నాయకుల నిరంకుశ పాలనకు విసుగు చెంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి మారాల్సి వచ్చిందని, అదేవిధంగా స్థానికుడు సేవాభావం కలిగిన యువకుడిగా మంచి పేరు పొందిన మామిడి గోవిందరావు నాయకత్వంపై తమకు నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నామని, కూటమి అభ్యర్థి గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తామని తూలుగు తిరుపతిరావు మాస్టారు అలాగే పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధులందరూ ప్రమాణం చేశారు. పార్టీలోకి చేరిన వారిలో హిరమండలం ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు మాస్టారు, వైస్ ఎంపీపీ సవర వైకుంఠరావు, పెద్దగూడ ఎంపీటీసీ సవర శ్రీదేవి, హిరమండలం 2 ఎంపీటీసీ తట్ల శంకర్, అవిలింగి ఎంపీటీసీ కరణం ప్రియాంక, హిరమండలం మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు సుంకర కోటేశ్వరరావు, అక్కరాపల్లి సర్పంచు మల్లిపురం రామారావు, పిండ్రువాడ సర్పంచు మండ చిన్నమ్మి, మర్రిగూడ సర్పంచు ఉయ్యక సురేష్, రుగడ సర్పంచు కొర్రాయి పెంటయ్య, కల్లట సర్పంచు లావేటి లీలావతి తదితరులు ఉండగా వీరితో పాటు సుమారు 500 కుటుంబాలకు పైగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నర్సనపేట పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం. నర్సనపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు తోడుగా ఓవైపు అతని సతీమణి పద్మప్రియ, కుమారులు రామలింగం నాయుడు, కృష్ణ చైతన్యలు ఎన్నికల ప్రచారంలో పాల్గొగా సోమవారం నుండి కృష్ణదాస్ కోడళ్లు ఎన్నికల ప్రచారంలోకి రంగప్రవేశం చేశారు. సోమవారం నర్సనపేట మేజర్ పంచాయతీ జగన్నాథపురం వీధిలో కదం తొక్కారు. వందలాది మంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటా పలకరిస్తూ మామయ్య ధర్మాన కృష్ణదాస్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారానికి తమ వీధికి విచ్చేసిన కృష్ణదాస్ కోడళ్లు ధర్మాన శ్రావణి, గ్రీష్మలకు జగన్నాథపురం వీధి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటా నుదుటి తిలకాలు దిద్ది కర్పూర హారతులు, పూలదండలతో ముంచెత్తారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్తా, పొందర కార్పొరేషన్ చైర్పర్సన్ రాజాపు హైమవతి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఆదివారం కరగాం పంచాయతీలోని నారాయణవలస, నర్సింగుపల్లి, సెగిడి కరగాం, వెలమ కరగాం, అంపలాం గ్రామాల్లో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరగాం పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అన్ని గ్రామాలకు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్లు వేయడం జరిగిందని అన్నారు. సెగడి కరగాంలో ఎన్నో ఏళ్లుగా దిక్కు ముక్కు లేని కలగా మారిన శ్మశానానికి రోడ్డు సమస్య తీర్చడం జరిగిందన్నారు. అలాగే టీడీపీ హయాంలో మూసేసిన స్కూల్స్ ను తెరిపించే జీవోను కూడా తీసుకురావడం జరిగిందని, జూన్ నాటికి స్కూల్స్ తెరిపించడం జరుగుతుందని అన్నారు. స్వప్రయోజనాల కోసం జెండాలు మారుస్తూ జతకడుతున్న నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. నర్సింగ్పల్లి ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మీ అందరికీ అండగా ధర్మాన కృష్ణదాస్ కుటుంబం నిలుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరగాం పంచాయతీలో నియంత నిరంకుశ పాలనకు ఎదురు తిరుగుతూ ప్రజలు అందరూ కదిలి కృష్ణదాస్ ఎన్నికల ప్రచారానికి హోరెత్తించారు. నర్సింగ్పల్లి గ్రామంలో మునిపెన్నడూ లేని విధంగా ప్రజలందరూ కృష్ణదాస్ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు వెంట నడిచారు. అడుగడుగున నుదుట కుంకుమ తిలకాలు, కర్పూర హారతితో ముంచెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుర్మార్గులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు కుట్ర చేసి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం చేయించారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొంది మేమంతా సిద్ధమని మా అందరికీ కూడా స్ఫూర్తి నింపుతూ ఈ ఎన్నికల్లో
మళ్లీ విజయఢంకా మోగించిపోతున్న జగన్మోహన్ రెడ్డిపై కూటమి నాయకుల కుట్రలు చేసి రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు. నిన్న విజయవాడలో సింగపురంలో జరిగిన దుర్ఘటన మా ప్రీతమ నేత మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఓడించేస్తాడు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 6 పార్టీలు కలిపి పోటీ చేస్తూ ఇప్పుడు మా ముగ్గురు కూడా చాలమేమో అని ఒక ఆలోచనతో, భయంతో ఈరోజు ఈ దాడి చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం కింద హత్య చేసే కార్యక్రమంపై వాళ్ళు దిగడం ఎంత హేయమైన చర్యో మనందరం చూస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం లేక ఇలాంటి పరిస్థితులు ఇలాంటి చర్యలు దిగుతూ ఉన్నారు. ఈ రోజు ప్రజలందరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారో, ఈ రోజు తప్పనిసరిగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ప్రజలందరి గుండెల్లో దేవుడిలా ఉన్నాడు. ఎందుకంటే దానికి చేసిన కార్యక్రమాలు, అతను ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేసిన అభివృద్ది కార్యక్రమాలు, ఇది ఓర్వలేని ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఈ రోజు ఈ దాడులు చేయడం జరుగుతూ ఉంది. వీటిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవి తగ్గించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగైతే ఎన్నో ఏరియాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా తిరుగుతూ ఉంటాం. ఇలాంటి చర్యలు మా ప్రీతమ నేత పెద్ద ఆయనకే ఈ చర్య జరిగినప్పుడు సామాన్యమైన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఈసీ గమనించి తగు చర్యలు తీసుకోవాలి. ఈ రోజు 8 10 ఎలక్ట్రిసిటీ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు కలిగి ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈసీ కూడా తగు చర్యలు తీసుకుని శిక్షించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో దమ్ముంటే ప్రజల ద్వారా వారి యొక్క నిజాయితీని నిరూపించుకుని గెలవాలి తప్ప ఇలా భౌతికంగా దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్యని అన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాలని, ఎలక్షన్ కమిషన్ నిందితులను గుర్తించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 20 కుటుంబాలు. సోమవారం పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో సారవకోట మండలం సారవకోట ఎక్స్ఎంపీటీసీ వాన కామేశ్వరరావుతో బోర గౌరీనాయుడు, ముత్రాల జ్ఞానికుమార్, దండు చలపతిరావు మరియు మరో 20 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వీరికి ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జలమూరు మండలం లింగాలవలస పంచాయతీలో ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ది పాలనకు ఓటు వేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. సోమవారం జలమూరు మండలం లింగాలవలస పంచాయతీలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం విడిచి పారిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవీ దాహంతో ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చి అబద్దపు మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి మాటలు ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేపట్టినప్పుడు ప్రజల నుంచి వారికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బొగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి లభించే మద్దతు చూడలేక దాడులకు పాల్పడుతున్నారని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త ఫిరియా సాయిరాజ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం బస్సు కూడలిలో ఫిరియా సాయిరాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేయడానికి ఆ పార్టీ నేతలు యత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఎవరెన్ని రకాలుగా కుయుక్తులు పన్నినా మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా ఇవాళ వ్యక్తపరచడం జరుగుతుంది. మరి ఇవాళ
మరి ఇంత పెద్ద ఎత్తున ఆయన పైన దాడి జరిగితే ఒక పక్కన పవన్ కళ్యాణ్ కానీ, మరో పక్కన మోడీ కానీ, బీజేపీకి సంబంధించి కానీ, జనసేనకి సంబంధించి కానీ నాయకులు ఎవరు కూడా ఖండించకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద ఉండకూడదు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో, ఇటువంటి ఒక దారుణమైనటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఈ స్థాయిలో ఎవరైతే అట్టడుగునటువంటి బడుగు బలహీన వర్గాలందరూ దేవుడి కింద కొలుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఏ రకంగా కూడా ఆయన బతకకూడదన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి దుశ్చర్య కింద మేమందరం కూడా దీన్ని పరిగణలో తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున మేమందరం కూడా ఖండిస్తూ ఖచ్చితంగా దీనిపైన తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యకు తెలుగుదేశం కూటమికి సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. పరిపాలన ఇలాగ ఎండ్ అయ్యి ఎలక్షన్ కమిషన్లోకి ఎంటర్ అవగానే ఒక పక్క వాలంటీర్ వ్యవస్థని పక్కకు తీసివేయటం, మరో పక్క నేరుగా ఒక ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఇటువంటి ప్రయత్నం చేయటం, మరి ఇటువంటివన్నీ జరిగాయంటే రేపు పొద్దున రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ పొరపాటున ప్రభుత్వంలోకి వస్తే, ఆ కూటమి కానీ పొరపాటున ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఇంక ఎవరిని కూడా ప్రజల్ని బతకనీరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరికి కూడా అర్థమవుతుందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసి ఎలాగైతే అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ పెన్షన్ విషయంలో అయితేనేమి, ఇతర విషయంలో అయితేనేమి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం. అలాగే ఇవాళ జరిగినటువంటి ఈ పరిస్థితులను కూడా చూస్తున్నాం. ఇవన్నీ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా, యావత్ ప్రజానీకం అందరూ కూడా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి స్థాయిలో మద్దతు పలికి అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి కింద చేసేంత వరకు కూడా ప్రజలందరూ సహకరించి ముందుకు నడిపించుకొని తీసుకెళ్లకపోతే రాష్ట్రంలో ఇటు దుశ్చర్యలు ఇంకా పెద్ద ఎత్తున ఎన్నో జరుగుతాయి. ఒక సామాన్య మానవుడికైతే బ్రతకడానికి కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి దుస్థితికి మనం దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొస్తారని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ, మరి ఈ సందర్భాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యావత్ ఇచ్చాపురం నియోజకవర్గంలో 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యావత్ నాయకత్వం అందరం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఈ దుశ్చర్యను తెలియజేయాలన్న విషయంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ఈ నిరసన కార్యక్రమం అందరం కూడా దిగ్విజయంగా అందరం కూడా ఇందులోని పాలు పంచుకొని దీన్ని దిగ్విజయం చేసేందుకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, సీడాఫ్ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో 2వ రోజు ఫైర్ సర్వీస్ వీక్ లో భాగంగా శ్రీ రామాంజనేయ థియేటర్ వద్ద అవగాహన క్లాస్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు కరపత్రాలు పంచి థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, హాస్పిటల్స్ మరియు గృహాల యందు సంభవించే అగ్ని ప్రమాదాల గురించి వివరించి వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సారవకోట మండలంలో 100 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. నిస్వార్థంగా నిరుపేదలకు సేవలందిస్తున్న వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసి సేవలకు దూరం చేయడంపై నిరసిస్తూ సారవకోట మండల కేంద్రంలో సుమారు 100 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాన్ని సచివాలయ సెక్రటరీ ద్వారా ఎంపీడీఓకి అందజేశారు. తామంతా నిరుపేదలకు ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలు ద్వారా సేవ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని వీరంతా ధీమా వ్యక్తం చేశారు. వీరంతా రాజీనామా పత్రాలను సమర్పించే ముందు నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యాన్ని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, నాయకులు బాడాన కృష్ణారావు, వెలవల సింహాచలం తదితరులు ఉన్నారు. పైడి భీమవరం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్ఈఆర్ తనయుడు తేజబాబు. రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయతీ గొల్లపేటలో నడికుదుటి ఈశ్వరరావు తనయుడు తేజబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారితో పాటు సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు, పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు,
మరియు పాతర్లపల్లి యువ నాయకులు సాయి, పైడిభీమవరం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక నాయకత్వాన్ని బలపరచండి అని ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకత్వాన్ని బలపరిచి ఒక్క అవకాశం కల్పించండి, మీలో ఒకటిగా ఉంటూ సేవ చేసుకుంటానని పాతపట్నం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాతపట్నం మండలంలోని తన సొంత గ్రామాలైన తామర, తీమర, సీది, పాసిగంగుపేట గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సొంత గ్రామాల్లో ప్రజలు మామిడి గోవిందరావుకి బ్రహ్మరథం పట్టారు. సైకిల్ ఈ సందర్భంగా ఎంసీఆర్ మాట్లాడుతూ, ఇప్పుడున్న స్థానికేతర నాయకుల పాలన వల్ల చాలా నష్టపోయామని, మీలో ఒకటి నేను నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా మీ అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని ప్రజలకు విన్నవించారు. అలాగే మన గ్రామ ఆడపడుచు బిడ్డ అయినటువంటి రామ్మోహన్ నాయుడిని ఎంపీగా అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల రవీంద్రరావు, కాళ్లకృష్ణ, కాగితాపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక అవగాహన కార్యక్రమం వల్ల ప్రమాదాల నుండి బయటపడే పలు విషయాలు తెలుసుకోవచ్చని ఆందాలవలస అగ్నిమాపక అధికారి అప్పారావు అన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి జె మోహన్ రావు ఆదేశాల మేరకు ఆందాలవలస అగ్నిమాపక అధికారి కె అప్పారావు ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్న వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆందాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో, అలాగే ప్రధాన కూడలి స్థలాల్లో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో ఎదుర్కొనే పలు సమస్యలు, పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి కె అప్పారావు మాట్లాడుతూ 1944వ సంవత్సరంలో అగ్ని ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారని, ఆ రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారిని స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించి అనంతరం అవగాహన కార్యక్రమంలో తమ సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగిందన్నారు. ఏదైనా విపత్తు లేదా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆందాలవలస అగ్నిమాపక కేంద్రం ల్యాండ్ లైన్ నంబర్ 08942 286401 లేదా టోల్ ఫ్రీ నంబర్ 101 ద్వారా సమాచారం అందించిన ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆందాలవలస అగ్నిమాపక అధికారి అప్పారావుతో పాటు సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమం ప్రమాదం బారిన పడకుండా రక్షించుకునే పలు విషయాలు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. We'll be right back.